ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో వీక్షకులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పరిశుద్ధుడు బైబిల్ ప్రకారమా ఖురాన్ ప్రకారమా అన్నటువంటి షఫీ మాట్లాడినటువంటి అంశంలో ఎంతవరకు నిజాలున్నాయి? యేసు క్రీస్తు బైబిల్ ప్రకారం పరిశుద్ధుడు కాదు, కేవలం ఖురాన్ ప్రకారమే ఆయన పరిశుద్ధుడు అని చెప్పబడి ఉంది. అంటే ఒక రకంగా బైబిల్ తప్పు, బైబిల్ యేసు క్రీస్తును తప్పుగా చిత్రీకరించింది, అపరిశుద్ధుడుగా చిత్రీకరించింది అని షఫీ గారి వాదన. తన ప్రసంగంలో ఆది నుండి అంతవరకు కూడా అసలు ఈ అంశాన్ని ఎన్నుకోవడంలో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే బైబిల్ తప్పు, యేసుక్రీస్తు పరిశుద్ధుడా కాదా అన్నది విషయం కాదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడే, కానీ బైబిల్లో యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా కాకుండా అపవిత్రుడుగా అపరిశుద్ధుడుగా చిత్రీకరించబడ్డాడు అన్నది షఫీ గారి వాదన. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంతవరకు నిజాలు, మరివి అసలు నిజాలేనా ఒకసారి మనము పరిశీలిద్దాం. సో ఆయన మాట్లాడినటువంటి మొదటి మాట ఒకసారి మనం వీడియో క్లిప్ లో చూద్దాం. భాగమైనటువంటి మానవుడు, ప్రవక్తలు కూడా మానవులే. మానవుడు కలిగి ఉన్నటువంటి బలహీనతలన్నిటికీ అతీతుడే దేవుడు పరిశుద్ధుడు. ఉదాహరణకి ఈ మానవుడు కలిగి ఉన్న సహజ లోపాలని, సహజ బలహీనతలను చూసినట్లయితే ఆకలి తీర్చుకోవడం కోసం ఆహారం తినడము, దాహం తీర్చుకోవడం కోసం నీళ్లు తాగడము, అలసట తీర్చుకోవడం కోసము విశ్రాంతి తీసుకోవడము, నిద్రపోవడము, సహజ బలహీనతలు కలిగి ఉండడము, మర్చిపోవడము, చిన్న చిన్న పొరపాట్లు చేయడము, ఈ అవసరాలు కలిగి ఉండి అవసరాలు తీర్చుకోవడము, ఇవన్నీ కూడాను మానవుడు కలిగి ఉన్న సహజ బలహీనతలు. ఈ సర్వ లోపాలకి అతీతుడే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. సో షఫీ గారు మాట్లాడుతూ పరిశుద్ధత అనేటువంటిది వేర్వేరు స్థాయిల్లో ఉంది. దేవునికి ఉపయోగించినప్పుడు ఒక స్థాయి, ప్రవక్తలకు ఉపయోగించబడినటువంటిది వేరే స్థాయి అని చెప్పాడు. షఫీ గారు మాట్లాడుతూ సృష్టిలో ఉన్న సమస్త బలహీనతలు, లోపాలకు అతీతుడే దేవుడు, దేవుడు పరిశుద్ధుడు. ఉదాహరణకు మానవుడు కలిగి ఉండే బలహీనతలన్నింటికీ అతీతుడే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తినడం, దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగడం, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, విషయాలను మర్చిపోవడం, ఇవన్నీ కూడా మానవుని యొక్క లక్షణాలు. ఇవేవీ లేనటువంటి వాడే దేవుడు అని తన ప్రసంగంలో మాట్లాడాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేవుడు పరిశుద్ధుడు అన్నదాన్ని కొంత మాత్రమే వివరించేటువంటి విషయం. నిజానికి అతడు మాట్లాడినటువంటి ఈ మాట ఎక్కడి నుండి తీసుకున్నాడంటే ఖురాన్లో, దివ్య ఖురాన్లో ఉన్నటువంటి, ఒకసారి ఆ మాట చూద్దాం మనం. నిజానికి ఖురాన్లో 2 సార్లు పరిశుద్ధుడు అన్నటువంటి పదాన్ని మనం చూడగలం. దాని ఖురాన్లో అరబీ భాషలో అల్ ఖుద్దూస్ అంటారు పరిశుద్ధుడు అని. 59వ సూరా 23వ ఆయత్తును మన షఫీ గారు ఉటంకించారు. అక్కడ అల్ ఖుద్దూస్ అన్నటువంటి పదానికి ఫుట్ నోట్ లో ఈ యొక్క దివ్య ఖురాన్ లో ఇలా రాశాడు. అదే షఫీ గారు చదివారు. వాస్తవానికి అంటే ఆయనలో ఒక లోపం గాని, ఒక దోషం గాని, ఒక అవగుణం గాని ఉన్నాయనే విషయానికి ఆయన అతీతుడు, ఆయన పరమ పవిత్రుడు, ఆయన విషయంలో చెడును గురించి ఊహించటానికి సైతం అవకాశము లేనివాడు. ఇది షఫీ గారు అక్కడి నుండి తీసుకొని అదే మాటను, అందులో కూడా సగమే మాట్లాడారు ఆయన, పూర్తిగా ఆ మాటను మాట్లాడకుండా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయనలో ఒక లోపం గాని, ఒక దోషం గాని, ఒక అవగుణము గాని ఉన్నాయనే విషయానికి ఆయన అతీతుడు అనేటువంటి ఇంతవరకే ఆయన తీసుకున్నాడు. ఆ తర్వాత ఉన్నటువంటి ఆయన పరమ పవిత్రుడు, ఆయన విషయంలో చెడును గురించి ఊహించడానికి సైతం అవకాశం లేనివాడు అనేటువంటి విషయాల్ని అతడు తీసుకోలేదు. సరే, మొత్తానికి షఫీ గారి ప్రకారంగా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా మొదటి సమూయేలు 2వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు అన్నటువంటి ఒక వచనాన్ని తీసుకొని యెహోవా దేవుడు పరిశుద్ధుడు, ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ కూడా పరిశుద్ధుడు అని చెప్పాడు.
అయితే నిజానికి బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుడు అన్నటువంటి పదానికి మూల భాషలో ఉన్నటువంటి కదోష్ అన్నటువంటి హెబ్రీ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సపరేట్, ప్రత్యేకమైనటువంటి వాడు, లేకపోతే ప్రత్యేకంగా వేరుగా ఉన్నటువంటి వాడని. ఈ ప్రత్యేకమైనటువంటి వేరుగా ఉండడనే సపరేటే సాక్రెడ్నెస్ అని కూడా అంటాం. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధుడు అన్నటువంటి పదానికి మూల భాషలో హెబ్రీ భాషలో ఉన్నటువంటి పదం కదోష్. దానికి అర్థాలు రెండున్నాయి. ఒకటి ఏంటంటే సపరేట్నెస్, రెండవది సెట్ అపార్ట్. ఈ రెండు అర్థాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో బైబిల్లో దేవుడు కాకుండా వేరే విషయాలకు కూడా పరిశుద్ధుడు అన్నటువంటి పదం ఉపయోగించారు. అది ఎక్కడెక్కడ ఉపయోగించారు, ఎలా ఉపయోగించారు అనేది మనం తర్వాత చూద్దాం. మొదటగా దేవునికి ఉపయోగించబడినటువంటి పరిశుద్ధుడు అన్నటువంటి పదము వెనకాల అసలు పరిశుద్ధుడు అంటే ఏమిటో బైబిల్లో ఉన్నటువంటి వచనాల ఆధారంగానే మనం అర్థం చేసుకోగలం. బైబిల్లో ఉన్నటువంటి వచనాలు కొన్ని మనం చూద్దాం ఈ సందర్భంగా. గమనించండి, పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన స్వభావములో పరిశుద్ధుడు, ఆయన క్రియలు కూడా పరిశుద్ధమైనటువంటి క్రియలు. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, అలాగే దేవుడు పరిశుద్ధుడు. అంటే ఆయన స్వభావ రీత్యా పరిశుద్ధుడు. సో మొదటి అర్థము సపరేట్ అన్నటువంటి దానికి ఆర్సి స్ప్రోల్ అన్నటువంటి దైవజనుడు ఏం మాట్లాడతారంటే, సపరేట్ అన్నదానికి మీనింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ టు కట్, ఏ కట్ అబౌవ్ సంథింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఒక బట్టల షాప్కి వెళ్ళాం, మనం ఒక షర్ట్ కొనడానికి వెళ్ళాం. షర్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు అన్ని షర్ట్లలోకెల్లా ఒక షర్ట్ చాలా అద్భుతంగా నచ్చింది మనకు. ఆ షర్టును మించిన ఇంకొక షర్ట్ లేదు అన్నటువంటి సందర్భంలో ఏ కట్ అబౌవ్ సంథింగ్ అంటాం. అలాగే బైబిల్లో ఉన్నటువంటి దేవుని విషయంలో కూడా నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనంలో వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, గ్లోరియస్ ఇన్ యువర్ హోలీ. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడేటువంటి వారు అనేకులు ఉన్నారు, అనేకులు పిలువబడుతున్నారు. కానీ పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధత విషయంలో గనక మనం పరిశీలించి చూస్తే యెహోవాను మించిన పరిశుద్ధుడు, యెహోవాకు సరి సమానమైనటువంటి పరిశుద్ధత ఉన్నటువంటి దేవుడు గాని దేవత గాని ఎవరు లేరు. అది వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఇదే విషయంలో ఇంకొక వచనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన యందు చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన యందు చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే ఆయన మారనివాడు, ఆయన మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అందుకే మోషేకు ఆ మండుచున్న పొదలో కనబడినప్పుడు నీ పేరేమిటి అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి పేరు ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అని చెప్తాడు. ఉన్నవాడను అన్నటువంటి దానికి నేను నిన్న ఏమైతే ఉన్నానో, ఈరోజు ఏమైతున్నానో, రేపు కూడా అదే అయి ఉంటాను. అంటే నేను మారని దేవుడను, ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటాను అన్నటువంటి ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటాను అని యెహోవా దేవుడు చెప్పుకున్నాడు. సో మొదటి విషయము, దేవుడు పరిశుద్ధుడు అనడానికి హీ ఈజ్ సపరేట్. మొదటి అర్థం, మొదటి అర్థంలోనే ఒక అర్థము. దేవుడు పరిశుద్ధుడు అన్నటువంటి దానికి మనం చూస్తున్నాం. దేవుడు నైతికంగా కూడా పవిత్రుడు. నైతికంగా పవిత్రుడు అనడానికి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువా
నీవు మాత్రం పవిత్రుడవు. యెహోవా దేవుని గురించి కేవలం ఆయన మాత్రమే పవిత్రుడు అన్నటువంటి విషయాలు మనం చూస్తాం. అదేవిధంగా హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనంలో నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. అదేవిధంగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యందు చీకటి ఎంత మాత్రమైనను లేదు. సో ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తెలియజేసేటువంటి వచనాలు. ఆయన స్వభావంలోనే పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఆయన స్వభావ రీత్యా బై డెఫినేషన్ గాడ్ ఈజ్ హోలీ. నిర్వచన రీత్యా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం ఇలా ఉంది, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇది దేవుని యొక్క పరిశుద్ధత. యెహోవా దేవుడు పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తున్నటువంటి అనేక లేఖనాలున్నాయి. ఇంకా చూద్దాము, ఆయన గుణగణాలన్నింటిలోనూ పరిశుద్ధుడు. దానికి ఆయన ప్రేమ పరిశుద్ధమైనటువంటి ప్రేమ, ఆయన న్యాయము కూడా పరిశుద్ధమైనటువంటి న్యాయం, ఆయన తీర్చేటువంటి తీర్పులు పరిశుద్ధమైనటువంటి తీర్పులు. పరిశుద్ధత అనేది ఆయన స్వభావానికి చెందినటువంటి విషయం కాబట్టి ఆయన న్యాయవంతుడు. ఆయన తీర్చేటువంటి న్యాయములో కూడా పరిశుద్ధత ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధత అంటే ఈ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అని అర్థం. కీర్తనలో 7వ కీర్తన 11వ వచనంలో న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును అని మనం చూస్తాం. అదేవిధంగా 145వ కీర్తన 17వ వచనంలో యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలోనూ కృపజూపువాడు. కృపజూపువాడు అనే తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఇలా ఉంటుందన్నమాట, హోలీ ఇన్ ఆల్ హిస్ వేస్ అండ్ హోలీ ఇన్ ఆల్ హిస్ వర్క్స్. కాబట్టి యెహోవా దేవుడు ఆయన గుణగణాలన్నింటిలో కూడా పరిశుద్ధుడు. అయితే దేవుడు పాపం చేసినటువంటి మనిషిని ఎంత మాత్రం కూడా సహించడు, పాపాన్ని సహించడు. ఉదాహరణకు ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. చూడండి, యెహోవా దేవుడు ఎంతటి పరిశుద్ధ దేవుడు అంటే ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. సో పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది ఉండాలి. శిక్ష లేకపోతే ఆయన నీతివంతమైనటువంటి దేవుడు అని అనలేము. అందుకే మనం దావీదు పాపం చేస్తే బైబిల్లో మనం చాలా స్పష్టంగా అనేక వచనాలున్నాయి. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాడు. యూదా పత్రిక 6వ అధ్యాయంలో దేవదూతలు పాపం చేస్తే వారిని శిక్షించాడు. ఆదాం పాపం చేస్తే ఆదామును అవ్వలను శిక్షించాడు. మోషేను బండతో మాట్లాడు అన్నప్పుడు మోషే బండను కొట్టినందుకు కానాన్లో ప్రవేశించలేదు. సో మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన గుణగణాలన్నింటిలోనూ పరిశుద్ధుడు. ఆయన కోపం కూడా పరిశుద్ధమైనటువంటి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఆయన కోపము కూడా పరిశుద్ధమైనటువంటి కోపము అని మనము చూడగలం. అయితే ఇంతవరకు మనం చూసినటువంటి విషయంలో దేవుని విషయంలో పరిశుద్ధత అన్నదానికి దేవుడు పరిశుద్ధుడు అని బైబిల్ ఏమని చెప్తుందంటే హీ ఈజ్ సపరేట్. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, వేరుగా ఉన్నాడు. హీ ఈజ్ ట్రాన్సెండెంట్. ఆయన ఈ సృష్టికంతటికి కూడా అతీతంగా, సృష్టికి అతీతంగా ఉన్నాడు. అందులో భాగంగానే ఆయన గుణగణాలన్నింటిలోనూ ఆయన పరిశుద్ధుడు. ఆయన నైతికంగా పరిశుద్ధుడు. ఆయన సమస్త సృష్టికి వేరుగా ఉన్నాడు అన్నటువంటి విషయాలను మనం చూశాం. అయితే ఇదే కోణంలో ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధత విషయంలో ఉన్నటువంటి గుణగణాలన్నింటిలో ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని ఒక్కసారి మనము నిజంగా ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు,
ఖురాన్లో ఉన్నటువంటి అల్లా పరిశుద్ధుడా కాదా అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు కీడుకు కర్త, లేకపోతే మోసానికి కర్త, మోసము చేయించేది ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్నే అని మనం ఖురాన్లో చూడవచ్చు. ఉదాహరణకు సూరా 15వ సూరా 39వ ఆయత్తులో అల్లా సాతానును మోసపుచ్చినట్లుగా అల్లాతోనే సాతాన్ అంటాడు. అప్పుడు అల్లా ఏం ఖండించడు. అల్లా సాతానును ఎంత మాత్రం కూడా ఖండించలేదు. మనం ఖురాన్లో ఒక వచనం చూద్దాం. సూరా 3:54 వచనం. ఇశ్రాయేలు సంతతి వారు ఈసాకు వ్యతిరేకంగా రహస్యపు టెత్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ మేటి, అది అల్లాహ్ రహస్య తంత్రమే. గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి లేఖనంలో అల్లా ఎత్తులు వేస్తాడట. ఇశ్రాయేలు ప్రజలు ఈసాకు అంటే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఎత్తులు వేశారు, కొన్ని కుట్రలు పన్నారు. వాటికి పైగా అల్లా ఎత్తులు వేస్తాడట. ఇక్కడ ఉపయోగించబడినటువంటి మూలంలో అరబీ భాషలో ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే మఖరా అన్నటువంటి పదం. మఖరా అన్నటువంటి పదానికి అర్థము కుట్ర లేకపోతే మోసం. అరబీ పదం ఇలా ఉంటుంది: వమకరు వమకర అల్లాహ్, వమకరు వమకర అల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకరీన్. అంటే వారు కుట్రలు పన్నారు. వమకరు వారు కుట్రలు పన్నారు. వమకరల్లాహ్ అంటే అల్లాహ్ కూడా కుట్రలు పన్నాడు. వల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటే కుట్రలు పన్నటములో అల్లాహ్ మేటి. అండ్ అల్లాహ్ ద బెస్ట్ ఆఫ్ ద ప్లానర్స్ అని కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చేశారు. యాక్చువల్ గా కుట్రలు పన్నారు అన్నటువంటి ఉపయోగించబడిన మఖరా అన్నటువంటి పదమే అల్లాహ్ కూడా ఉపయోగించబడింది. కానీ చాలా మంది ఏమంటారంటే లేదు అది కుట్రలు కాదు, ఆయన ఉపాయాలు వేశాడు, ప్లాన్స్ వేశాడు అంటారు. కానీ మన మూలంలో చూస్తే కనుక అట్లాంటిదేమీ కనబడదు. సో ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కీర్తనలు 5వ కీర్తన 4వ వచనంలో నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదని ఒకవైపు చెప్తూ ఉంటే, ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ ఎత్తులకు పై ఎత్తులు వేశాడని, వారు మోసం చేస్తే ఇతను వారిని మించి మోసం చేశాడని చెప్పి మనం చూడగలం. ఇంకొక వచనం కూడా చదువుదాం. మనం ఇంకొక వచనం చూద్దాం. ఖురాన్ సూరా 27వ సూరా 50వ వచనం ఇలా ఉంది: వారు ఈ విధంగా పన్నాగం పన్నారు, ఒక పన్నాగాన్ని మేము కూడా పన్నాం, దానిని గురించి వారికి తెలియనే తెలియదు. ఇక చూడండి, వారి పన్నాగం పర్యవసానం ఏమైందో, మేము వారిని వారి జాతి మొత్తాన్ని సర్వనాశనం చేసివేశాము. ఇక్కడ చూడండి, అల్లానే పన్నాగం పన్నాడట. సో ఇలా పన్నాగాలు పన్నేటువంటి దేవుడు ఖురాన్ బోధిస్తూ ఉంటే, బైబిల్ నిష్కలంకమైనటువంటి దేవుడు, ఆయనకు చెడు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాడు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదని ఒకవైపు బైబిల్ చెప్తుంది. అదేవిధంగా 145వ కీర్తన 17వ వచనం ఇంతకుముందు మనం చూసినట్లుగా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, ఆయన మార్గాలన్నింటిలో నీతిగలవాడంటే హృదయం నీతిగలవాడు అన్నటువంటిది నిజానికి ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. సో యెహోవా తన మార్గములన్నింటిలో నీతిగలవాడు అని బైబిల్ చెప్తూ ఉంటే, కుట్రలు పన్నేటువంటి అల్లాహ్ యెహోవా ఇద్దరు సమానం ఎలా అవుతారు? కాబట్టి పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవాకు ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ అసలు పోలికే లేదు. సరే, ఇంకొక విషయం చూద్దాం. శరీర సుఖాల కర్త అల్లాహ్ గురించి ఇంకొక వచనం చూద్దాం. బైబిల్ ఒకవైపు పరలోకంలో పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు గాని వారు దేవదూత సమానులుగా ఉంటారని యేసు క్రీస్తే స్వయంగా లూకా సువార్త 20వ అధ్యాయము 34 నుండి 36 వచనాల్లో చెప్పాడు. యేసు క్రీస్తే స్వయంగా లూకా సువార్త 20వ అధ్యాయం 34 నుండి 34 వచనంలో 34 నుండి 36 వచనాల్లో పరలోకంలో పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు గాని దేవదూతల సమానులుగా ఉంటారని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు.
వీటికి విరుద్ధంగా కంప్లీట్ ఆపోజిట్ గా ఖురాన్ చెప్పేటువంటి కొన్ని విషయాలు చూద్దాం. ఖురాన్ 2వ సూర 25వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. 2వ సూర 25వ వచనాన్ని చదువుతున్నాను. ప్రవక్త ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోష వార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆహారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి. తినడానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు ఇలాంటి పండ్లే పూర్వం భూలోకంలో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రులైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. సో ఖురాన్ లో ఉన్నటువంటి సూరా 2:25 వచనంలో అల్లా ఇచ్చేటువంటి జన్నతులో ఉద్యానవనాలున్నాయని, వారి కొరకు పవిత్రమైనటువంటి భార్యలు ఉంటారన్నటువంటి విషయం చూశాం. ఇంకా ఖురాన్ సూరా 4వ సూరా 57వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. మేము క్రింది కాలువలు ప్రవహించే ఉద్యానవనంలో ప్రవేశపెడతాము. కొంచెం ముందు చదువుతాను. మా ఆయత్తులను విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము క్రింది కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాం. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇంకా వారికి పరిశుద్ధులైన భార్యలు లభిస్తారు. మేము వారిని దట్టమైన నీడలలో ఉంచుతాం. ఇది అల్లా ఇచ్చేటువంటి జన్నత్. పరలోకం అనకూడదు దాన్ని, ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి పరలోకం వేరు, అల్లా ఇచ్చేటువంటి పరదైసుగా పిలువబడుతున్నటువంటి ఆ తోట జన్నత్ వేరు. తర్వాత సూరా 56 35 నుండి 38 వచనాలు ఒకసారి చూద్దాం. అసంఖ్యాకమైన పండ్లు మరియు ఎత్తైన ఆసనాలు వీటి మధ్య ఉంటారు. వారి భార్యలను మేము ప్రత్యేకంగా సరికొత్త పందాలు సృష్టిస్తాం. వారిని కన్యలుగా చేస్తాం. వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు. వయస్సులో సమంగా ఉంటారు. ఇది అల్లా ఇచ్చేటువంటి జన్నత్. భార్యలు సమాన వయస్కురాలుగా ఉంటారు. వారు కన్యకలుగా ఉంటారు. ఎత్తైనటువంటి ఆసనాల మీద ఉంటారు. ఉద్యానవనాల్లో కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఏమి కాలువలు ఇవనేది మనం తర్వాత చూద్దాం. సో ఈ విధంగా అల్లా ఇచ్చేటువంటి జన్నతులో ఎత్తైన ఆసనాల్లో వాళ్ళు కూర్చుంటారని, చెట్ల నీడల కింద కూర్చుంటారు. క్రింది కాలువలు ప్రవహిస్తుంటాయి. ఇంకా మనం హదీసులలో చదివితే చాలా స్పష్టంగా కూజాలతో, చిన్న బాలురు కూజాలతో వారికి మద్యం తీసుకొచ్చి ఇవ్వడం చూస్తాం. ఒక్కొక్కరికి 72 మంది భార్యలను అల్లా ఇస్తాడని కూడా అనేక హదీసుల్లో ఉంది. సో బైబిల్ చెప్తున్నటువంటి బోధ ఏంటి? పరలోకంలో పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరు గాని దేవదూత సమానులుగా ఉంటారని ఒకవైపు చెప్తూ ఉంటే, ఖురాన్లో ఉన్నటువంటి అల్లా పవిత్రురాలైనటువంటి కన్యకలైనటువంటి భార్యలతో నేను మీకు వివాహం చేయిస్తాను, మీరు ఉద్యానవనాల్లో ఉంటారు అని చెప్తున్నాడు. ఇంతకీ మరి ఏది సత్యం? బైబిలే సత్యం. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన క్రియలన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి క్రియలే. ఇంకొక హదీస్లో ఉన్నటువంటి ఒక మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. సహీ ముస్లింలో పుస్తకం 33వ పుస్తకము హదీస్ నెంబర్ 6421 6422లో ఒక మాట ఉంది. సహీ ముస్లిం 33వ పుస్తకం హదీస్ నెంబర్ 6421 6422 హదీసులలో అల్లా అపోస్తలుడు అంటే మహమ్మద్ గారు చెప్పినట్లుగా అబూ హురైరా అన్నటువంటి వ్యక్తి తెలిపాడు. ఆయన ఏమని చెప్పారంటే, నిశ్చయముగా ఒక మనిషి చేయవలసిన వ్యభిచార భాగమును అల్లాహ్ నియమించి ఉన్నాడు. దానిని అతను నిశ్చయముగా చేయవలసినదే. ఏమండి గమనించారా? ఇక్కడ ఒక మనిషి చేయవలసిన వ్యభిచార భాగమును అల్లాహ్ నియమించి ఉన్నాడట. అల్లాహ్నే వ్యభిచారం చేయాలని ఒక మనిషికి నియమించాడు. దానిని అతను నిశ్చయముగా చేయవలసిందే. సో మరి ఏమనాలి ఈ దేవుణ్ణి? ఖురాన్లో ఉన్నటువంటి ఈ అల్లాహ్ను పరిశుద్ధుడు అని అనగలమా? వ్యభిచారం చేయాలని ఆయనే మనుషులకు విధిస్తే ఖచ్చితంగా చేయాల్సిందే మానవుడు
అని చెప్పేటువంటి దేవుణ్ణి పరిశుద్ధమైనటువంటి దేవుడు అని ఎలా అనగలం అసలు? ఆ తర్వాత ఇంకొక విషయం చూద్దాం. అసలు అల్లా నీతిమంతుడేనా? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీతిమంతుడు. అయితే ఎందుకంటున్నాము ఈ మాట? ఎందుకంటున్నానంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పాపాలను పరిహరించడు. పాపాలకు ప్రాయశ్చిత్తం జరగకుండా బైబిల్లో ఉన్నటువంటి ఇంతకుముందు మనం చదివినట్లుగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో మీ పాపాలను మీ అపరాధములను ఆయన పరిహరింపడు. ఏ మాత్రం పాపాలకు వెల చెల్లించకుండా ప్రాయశ్చిత్తం జరగకుండా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఊరికనే నన్ను క్షమించు ప్రభువా అంటే వెళ్ళగానే క్షమించడు. పాపాలకు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. అది బైబిల్ చెప్పేటువంటి బోధ, బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట. అందుకే లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో రక్తమే ప్రాయశ్చిత్తం చేయును, ప్రాయశ్చిత్తం కొరకై బలిపీఠం మీద రక్తం చిందించాలని దేవుడే చెప్పాడు. ఎందుకంటే రక్తంలో ప్రాణముంది. మీ పాపాల వల్ల వచ్చేటువంటి జీతం మరణం, మరణానికి ప్రతిఫలంగా మరణమే ప్రాయశ్చిత్తం కావాలి. అందువల్లే అది జ్ఞాపకం చేయడానికి రక్తంలో ప్రాణముంది. కాబట్టి రక్తాన్ని మీరు జంతు బలిని లేకపోతే కోడలను పొట్టేలను బలిగా అర్పించండి అని చెప్పి యెహోవా దేవుడే సెలవిచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 32వ వచనంలో రక్తం చేతనే శుద్ధి జరుగుతుంది అని చెప్పబడుతుంది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను చాలా జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు. యెహోవా దేవుని చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థపరుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. గమనించండి, ఇక్కడ యెహోవా దేవుని చర్యలన్నీయు న్యాయములు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నీతివంతుడుగా ఉండాల్సిందే. ఆ నీతివంతుడైనటువంటి దేవుడు పాపములకు ఖచ్చితంగా శిక్ష అమలు పరుస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయం తీర్చాల్సిందే. కానీ ప్రాయశ్చిత్తము జరగకుండా ఆయన ఏ పాపాన్ని కూడా క్షమించడు. ఇది బైబిల్ చెప్పేటువంటి బోధ. అయితే మన సహోదరులు ఏమంటారంటే, ముస్లిం సహోదరులు, లేదు అల్లా కృపగలవాడు, అల్లా దయగలవాడు, అల్ రహీం అల్ రెహమాన్. రహీం అంటే దయగలవాడు, రెహమాన్ అంటే కృపగలవాడు. కాబట్టి ఆయన క్షమిస్తాడు, పాపం చేస్తాడు. మనిషి బలహీనుడు కాబట్టి పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత వెళ్లి ప్రభువా నన్ను క్షమించంటే ఆయన క్షమామయుడు, కృపామయుడు కాబట్టి క్షమిస్తాడని చెప్తారు. కానీ ఒక విషయం గమనించండి, యెహోవా దేవుడు పరిశుద్ధుడు ఎలాగైతే చెప్పబడ్డాడో ఖురాన్లో అల్లా కూడా పరిశుద్ధుడని చెప్పుకున్నాడు. అదేవిధంగా ఖురాన్లో అల్లా న్యాయవంతుడు అని కూడా చెప్పుకున్నాడు. పాపం వల్ల నరకం ఉంది అని చెప్పి ఖురానే సూరా 71:25 వచనంలో చెప్పబడింది. అల్లా న్యాయవంతుడు అని చెప్పి 21 సూరా 47 నుండి 48 వచనాల్లో చూడొచ్చు. మరి అల్లా న్యాయవంతుడు అయితే, అల్లా నీతిమంతుడు అయితే పాపాలను ఊరికనే ఎట్లా క్షమిస్తాడు, పాపాలకు శిక్ష విధించకుండా? బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అలా క్షమించడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనంలో పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును. చూడండి, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, నీతిని బట్టి ఆయన పరిశుద్ధపరచుకొనును. నీతిని బట్టి అంటే ఆయన యొక్క కార్యములన్నీ నీతిమంతములై ఉంటాయి. ఇక్కడ ఒక తేడాను గమనించాలి. నీతిమంతుడు అనేది న్యాయవంతుడు, పరిశుద్ధుడు అన్ని ఇంటర్లింకింగ్, ఒకదానికొకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. నీతిమంతుడు అంటే సింపుల్ గా చెప్పాలంటే దేవుడు స్వభావ సిద్ధంగా పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన క్రియలన్నీ
ఆయన యాక్షన్స్ అన్ని కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. ఒకవేళ యాక్షన్స్ పరిశుద్ధంగా లేవు అని అంటే అర్థం ఏంటంటే ఆయన నీతిమంతుడు కాదు అని అర్థం. మరి ఇంతవరకు మనం చూసినట్లుగా అల్లా ఇచ్చేటువంటి జన్నతులో భార్యలు కన్యకలు ఉన్నారు. ఆ విషయంలో బైబిల్ వ్యతిరేకిస్తుంది. మరొక విషయం, అల్లాహే వ్యభిచారము చేయాలని నియమించినట్లుగా హదీసుల్లో చూశాం. అల్లా సాతాన్ను మోసపుచ్చినట్లుగాను, అల్లా ఎత్తులకు పై ఎత్తులు వేసేవాడుగాను చూశాం. సో ఇవన్నీ కూడా ఆయన ఏమై ఉన్నాడో, అల్లా ఏమై ఉన్నాడో ఆ విషయాలను ఖురాన్ తెలియజేస్తుంది. అవి బైబిల్ యొక్క దేవుని వెలుగులో అవి అపరిశుద్ధుడుగా చిత్రీకరిస్తున్నాయి. సో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు న్యాయవంతుడు కాబట్టి పాపాలను ఊరికేనే క్షమించడు. పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. అందుకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన కోసం ఈ భూలోకానికి వచ్చి, రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, దేవునితో సమాధానపరచబడాలంటే తన కుమారుడు మరణించాడు. నీకోసం నా కోసం మరణించాడు. నీకు రావాల్సిన శిక్షను నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. దేవుడు ఒకవైపు ప్రేమామయుడు, ఒకవైపు నీతిమంతుడు. ఈ రెండిటిని ఎలా నెరవేర్చాడు అంటే, పాపినైనటువంటి నన్ను నిన్ను నిజానికి దేవుడు శిక్షించాలి, నిజానికి మనకు మరణమే ప్రాప్తి. కానీ దేవుడు ప్రేమామయుడు కాబట్టి, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీకు నాకు రావాల్సినటువంటి శిక్షను తన కుమారుని మీద వేసి, కుమారుడే స్వయంగా విల్లింగా వచ్చాడు. నా అంతటా నేనే ప్రాణం పెట్టుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయబద్ధనముగా నా ప్రాణము పెట్టుటకే నేను వచ్చానని యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూడగలం. సో యేసుక్రీస్తు స్వయంగా మనకు రావాల్సిన శిక్షను నేనే భరిస్తానని వచ్చి ఒప్పుకొని భరించి మన యొక్క క్రయధనాన్నంతా ఆయన చెల్లించాడు. మనకు పొందాల్సిన శిక్షనంతా ఆయన మీద వేయబడింది. తద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా ఎంచబడ్డాం. సో దేవుడు ఒకవైపు తను నీతిమంతుడు అని నిరూపించుకున్నాడు, ఒకవైపు తను ప్రేమామయుడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం కూడా ఈ విధంగా యేసు క్రీస్తుని ఈ భూలోకానికి పంపి నీకు నాకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేయడం వల్ల నిరూపించుకున్నాడు. ఇది మనందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. సో మొత్తానికి దేవుడు పరిశుద్ధుడు అన్నదానికి బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, పరిశుద్ధుడు. దానికి ఆయన నైతికంగా పవిత్రుడు, ఆయన స్వభావరీత్యా పరిశుద్ధుడు, ఆయన క్రియలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. ఆ బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుని వెలుగులో అల్లా నీతిమంతుడు కాదు. ఎందుకంటే పాపాలను ఊరికనే క్షమిస్తే అప్పుడు ఆ దేవుణ్ణి నీతిమంతుడని మనం అనలేము అన్న విషయాన్ని చూశాం. అదేవిధంగా అల్లా ఇచ్చేటువంటి జన్నతులో శరీర సుఖాలు, ఒక రకంగా శరీర సుఖాలకు నిలయంగా మనం అక్కడ ఉన్నటువంటి జన్నతును చూడొచ్చు. సో ఇట్లాంటి జన్నతును బైబిల్లో ఉన్నటువంటి పరలోకానికి పోల్చలేం. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు అని అనడానికి వీలు లేనటువంటి దేవుడు.